సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఎవరైతే L1 లిస్ట్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. సో అప్డేట్ ఏంటిదంటే, ఎవరైతే L1 లిస్ట్లో ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి రీసర్వే అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది వచ్చేసి రీసర్వే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో నార్మల్గా చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఎవరైతే L1 లిస్ట్లో ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారన్నమాట. సో ఇదివరకు మీకు తెలిసిందే ఆ ముచ్చట వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి ఎందుకు రీసర్వే చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో సో వాళ్ళు వచ్చేసి మనకు వచ్చేసి 3,50,000 అయితే ఇస్తారనమాట. సో అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైతే ఇస్తుందో సో వాళ్ళు వచ్చేసి 1,50,000 మిగతా ఉంటాయి కదా, అవి వచ్చేసి వాళ్ళైతే కవర్ చేస్తారనమాట. సో ఈ విధంగానైతే ఇప్పటి వరకు మనకు వచ్చేసి ప్రాసెస్ అనేది నడిచిందనమాట. సో దీంట్లో ఎందుకు రీసర్వే చేస్తున్నారు అనేది మీకైతే డౌట్ అనేది రావచ్చు అనమాట. వాళ్ళు వచ్చేసి ఎందుకు చేస్తున్నారంటే, మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 3,50,000 అనేది ఇస్తుంది. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 1,50,000 ఏదైతే ఇస్తుందో సో దాని గురించి అయితే రీసర్వే అనేది జరగబోతుంది. సో దాని గురించి అయితే రీసర్వే అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏమని చెప్తుందంటే, సో ఇదివరకు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు సర్వే అనేది జరిగిందో సో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో అది వచ్చేసి చెల్లదని చెప్తుందన్నమాట. సో ఎందుకు చెల్లదంటే, కామన్గా అయితే మీరు చూసుకున్నట్టయితే కొన్ని కింద మీద అయినాయి అన్నమాట. సో సర్వేల ప్రకారం చూసుకున్నట్టయితే కొంతమంది ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి కొన్ని తప్పులు అయితే చేయడం జరిగిందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి కొన్ని తప్పులు అనేది చేయడం జరిగిందనమాట. సో దాని గురించే వీళ్ళు వచ్చేసి మళ్ళీ రీసర్వే అనేది చేయడం జరుగుతుంది. సో ఈ రీసర్వే ఏదైతే చేస్తున్నారో సో దాంట్లో వచ్చేసి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో సో వాళ్ళకైతేనే ఇల్లు అనేది కేటాయించాలని చెప్పడం జరిగిందనమాట. సో అందు గురించే ఈ రీసర్వే అనేది జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఒకవేళ మనకు కనుక రీసర్వే అనేది చేస్తున్నట్టయితే వాళ్ళు వచ్చేసి సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళు వచ్చేసి రీసర్వే చేస్తున్నట్టయితే మనకు వచ్చేసి మంచిదే అనమాట. ఎందుకంటే ఇదివరకు ఏదైనా అవకతవకలు అని చెప్పేసి జరిగినాయో ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేసిందో సర్వే, అందులో వచ్చేసి ఎవరికైతే డిస్క్వాలిఫై అయిపోయినారో సో ఎవరికి వచ్చేసి ఇల్లు అనేది అర్హులు కాకపోక ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మంచి అనేది జరగబోతుంది అనమాట. ఒకవేళ మళ్ళీ రీసర్వే అనేది వాళ్ళైతే వాళ్ళ మీద జరిపినట్టయితే కంపల్సరీగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి సో ఏవైతే వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారో సో వాటికి కనుక మీరు అవైలబుల్ అయితే, వాటికి కనుక మీరు క్వాలిఫై అయినట్టయితే కంపల్సరీగా మళ్ళీ మీ ఇల్లు అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగానైతే ఇల్లు సర్వే రీసర్వే అనేది జరగబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి చాలా మందికి మంచిదే అనమాట. సో ఇది వచ్చేసి జరిపినట్టయితే ఎవరైతే నిరుపేదలు ఉంటారో, ఎవరైతే అర్హులు ఉంటారో కన్ఫామ్గా వాళ్ళకైతే రావడం అయితే ఇల్లు జరుగుతుంది. సో మీకైతే ఇప్పటివరకు ఒక డౌట్ అయితే రావచ్చు, సో ఇది వచ్చేసి L1కేనా లేకపోతే L2కా లేకపోతే L3కా అని చెప్పేసి డౌట్ అయితే రావచ్చు. కాకపోతే ఇది ఒక్కటి, సో ఇది వచ్చేసి ఓన్లీ మనకి L1 లిస్ట్లో ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో సో ఇందిరమ్మ ఇల్లుకి ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకి వచ్చేసి సర్వే అనేది జరపబోతున్నారు అనమాట. ఈ సర్వే వచ్చేసి వాళ్ళకి ఒక్కరికే వర్తిస్తుంది. సో వేరే వాళ్ళు ఎవరైతే L2 లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి వచ్చేసి వర్తించదు అనమాట. సో అదేవిధంగా వేరే వాళ్ళకు కూడా వర్తించదు, L3 లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వర్తించదు అనమాట. దీంట్లో వచ్చేసి మనకు మంచి పాయింట్ ఏంటిదంటే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అనేది 1,50,000 ఏదైతే ఇస్తామని చెప్పిందో సో వాళ్ళు కనుక ఇవ్వకపోయినట్టయితే ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందో అది వచ్చేసి ఇవ్వగలుగుతుంది అన్నమాట మనకు వచ్చేసి. సో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళైతే కన్ఫామ్గా 5 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తారో వాళ్ళు వచ్చేసి ఇల్లు అనేది కట్టించి ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో మన కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట, ఇస్తుంది కూడా. సో అదేవిధంగా ఒకవేళ అటు ఇటు జరిగింది అనుకోండి, కన్ఫామ్గా మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి కన్ఫామ్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ 1,50,000 కూడా వీళ్ళే యాడ్ చేసి మరి మనకైతే ఇస్తారనమాట. సో దాంట్లో వచ్చేసి మనకు ఎటువంటి డౌట్ అనేది లేదు. సో రీసెంట్గా వచ్చేసి విలేజెస్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి చాలా మందికి అయితే అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో, ఎవరైతే GHMC పరిధిలో ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి కొంతమందికి అయితే అప్రూవల్ అనేది రాకపోవడం అయితే జరుగుతుందన్నమాట. సో చాలా మందికి అయితే రావట్లేదన్నమాట. కొంతమందికి అందులో కూడా వచ్చింది, కాకపోతే కొంతమందికి చాలా మందికి అయితే రేషియో ప్రకారం చూసుకున్నట్టయితే ఏదైతే హైదరాబాద్లో ఉంటారో, సిటీలలో ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి అవ్వడం లేదన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు విలేజెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి తొందరగా అప్రూవల్ అనేది రావడం అయితే జరుగుతుంది.